హలో ఆశ్రిత్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఢిల్లీ నుంచి వచ్చేసావు. 2000 సంవత్సరంలో పుట్టావు అంటే యూఆర్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ పర్సన్స్ టు గో టు ద ఇంటర్వ్యూ, తెలుసా? అవును మ్యామ్. ఇంకొంతమంది ఉంటారు నా ఏజ్ వాళ్ళు అనుకుంటా. కొంతమంది ఉంటారు, బట్ లక్కీ ఎనఫ్ కదా. అవును మ్యామ్. చాలా మంది సివిల్ సర్వీసెస్ 4-5 అటెంప్ట్లు ఇచ్చి పోరాడి ఇంటర్వ్యూ దాకా వెళ్తారు. నువ్వు ఒకటే అటెంప్ట్ లో 22 సంవత్సరాల వయసులో ఢిల్లీ దాకా వెళ్ళావు. ఏమనిపిస్తుంది? హార్డ్ వర్క్, కన్సిస్టెంట్ గా పనిచేస్తే రిజల్ట్ గురించి పట్టించుకోకుండా, పర్సనల్ గా అటాచ్ అవ్వకుండా రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నా మ్యామ్. కొంచెం స్మార్ట్ గా డీల్ చేస్తే. ఎందుకు అనుకున్నావు అసలు సివిల్ సర్వీసెస్ చేద్దామని? నేను ఇంజనీరింగ్ అయిపోయాక మల్టిపుల్ ఆప్షన్స్ కనిపించాయి మ్యామ్. కానీ ఈ ఫీల్డ్ లోకి వస్తే డైవర్సిటీ ఆఫ్ జాబ్ నాకు పర్సనల్ గా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అండ్ గ్రోయింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ చూసి దానిలో ఏదో ఒకటి అడ్రస్ చేద్దాం అనిపించి నేను సివిల్ సర్వీసెస్ లోకి వచ్చాను. బిట్స్ పిల్ల అని చదివావు, ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ కదా, రాజస్థాన్లో. తర్వాత సివిల్ సర్వీసెస్ లోకి వచ్చావు. ఫస్ట్ టైంలో ఇంటర్వ్యూ దాకా వెళ్ళావు. సో ఈరోజు ఇంటర్వ్యూ గురించి, కంప్యూటర్ గేమింగ్ సంబంధించి నీ హాబీ. అవును. దాంతో ఇంటర్వ్యూకి వెళ్ళావు. ఇంటర్వ్యూలో ఏం అడిగారో ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. నువ్వేం ఆన్సర్ చెప్పావు, అక్కడేం చెప్పావు చెప్పు. దాన్ని ఇప్పుడు అడిగితే ఎలా మారుస్తావా, నా ఒపీనియన్స్ కూడా నేను అడుగుతాను. సో మనోజ్ సోని సార్ బోర్డు. ఫస్ట్ క్వశ్చన్, హీ రెడ్ అవుట్ యువర్ నేమ్. నీ పేరు చదివారు గట్టిగా. వాట్ యువర్ ఫ్రెండ్స్ కాల్ యూ, వాట్ షుడ్ వి కాల్ యూ? ఆశ్రిత్, మీ ఫ్రెండ్స్ నేను ఏమని పిలుస్తారు, మేము నిన్ను ఏమని పిలవాలి అని అడిగారు. నీ పేరు గట్టిగా చదివారా? ఎలా చదివారు సార్ చెప్ప? వెళ్ళగానే సో యు ఆర్ శ్రీ సాయి ఆశ్రిత్ శాఖమూరి, మీ ఫ్రెండ్స్ నేను ఏమని పిలుస్తారా అని అడిగాను మ్యామ్. నేను మా ఫ్రెండ్స్ ఆశ్రిత్ అని పిలుస్తారు అని చెప్పాను. అండ్ అప్పుడు మేమేమని పిలవాలి, హౌ వుడ్ యూ బి కంఫర్టబుల్ అని అంటే నేను మీరు ఏదైనా పిలవండి, బట్ ఆశ్రిత్ ఇస్ వాట్ ఐ ప్రిఫర్ అని చెప్పాను అని చెప్పావు. ఓకే. ఆర్ యు మిలియనియల్ అని అడిగారు. అంటే వాళ్ళు ఏజ్ అబ్జర్వ్ చేశారు, నువ్వు గమనించావా? అంటే నువ్వు చిన్నోడు అని వాళ్ళకి అర్థమైంది. అయితే యూ టోల్డ్, నువ్వేం చెప్పావు? ఐఎమ్ నాట్ షూర్, ఐఎమ్ జనరేషన్ జెడ్ అని చెప్పావు. హూ ఈస్ అ మిలీనియల్? మిలీనియల్ అంటే 1980s అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 1990s లో పుట్టిన వాళ్ళు. నేను నాది 2000 అని, నేను జెన్జీ అని నాకు క్లారిటీ ఉంది. సో నేను జెన్జీ సార్, కానీ మిలీనియల్ గురించి అంత క్లియర్ గా లేదు. సో నాట్ షూర్ సార్, నేను మిలీనియల్ లో కాదో తెలియదు, బట్ జెన్జీ లోకి వస్తాను. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆశ్రిత్, దే ఆర్ అబ్జర్వింగ్ ద ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్. అవును. ఆశ్రిత్ చిన్నవాడు అని చూడగానే నాకు తెలుసు, ఎందుకంటే ఎప్పటి నుంచో నాతో ఉన్నవాడు. కానీ వాళ్ళు వెళ్ళంగానే పట్టుకుని చూసారంటే దట్ దే హ్యావ్ క్యాచ్డ్ యు అప్, రైట్? దట్ యు ఆర్ యంగెస్ట్. సో ఐ థింక్ దే ప్రిఫర్ యూ. నెక్స్ట్, సో హ్యావ్ యూ బీన్ టు ఢిల్లీ బిఫోర్ అని అడిగారు. ఢిల్లీకి ఇంత ముందు వచ్చావా అని. వెళ్ళావా? వెళ్ళా మ్యామ్. అది రాజస్థాన్కి వెళ్ళేటప్పుడు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. సో వెళ్ళాలన్నా రావాలన్నా ఢిల్లీ నుంచి వెళ్ళేవాడిని. అదే చెప్పేవాడికి అక్కడ? ఎస్ మ్యామ్. అంతే చెప్పావు. అంతే చెప్తే, సో ఎప్పుడు వచ్చావు ఢిల్లీకి ఈసారి అని అడిగారు కదా, ఏం చెప్పావు? ఎగ్జాక్ట్లీ 1 month బిఫోర్ వచ్చాను. ఎందుకు చెప్పావు అంత పెద్ద డైలాగ్? మామూలుగా నిజం చెప్పాలనిపించిందా? నాకు అబద్ధం చెప్పేదిగా, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదనిపించింది మ్యామ్. అడిగారు 1 month అన్న, ఎక్కడెక్కడ విజిట్ చేసావు అన్నారు. నేను విజిట్ చేసింది ఒకటే మ్యామ్, టీటీడీ టెంపుల్, లోధి రోడ్. అది కూడా ప్లీజ్ కోసం చెప్పావన్నమాట. ఒకటే విజిట్ చేశా సార్, టీటీడీ టెంపుల్ ఇన్ లోధి రోడ్. అంతకు మించి ఏం చేయలేదు సార్, నేను చదువుకున్నానని చెప్పాను. అప్పుడు వాళ్ళు మరి ఎందుకు వచ్చావు 1 month ముందని అడిగారు. అయితే సార్ నాకు ఇంత ఎస్టీమ్డ్ ప్యానల్ ముందు ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే ప్రాక్టీస్ కావాలనిపించింది, అందుకని మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి. నిజం చెప్పేసి అది కూడా ఎవరు మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తారని కూడా చెప్పరు. నేను చెప్పగానే అందరూ 3-4 అయినా నవ్వారు. నవ్వారా? ఇది బాగుంది తెలుసా, ఇంత ఓపెన్ గానే చెప్పు. నిజంగా ఆశ్చర్యం. సో నైస్. సో ఢిల్లీ కుజిన్ ట్రై చేసామని అడిగారు, ఏం చెప్పావు? సార్ స్పెసిఫిక్ గా బయటికి వెళ్ళి ఏం ట్రై చేయలేదు, బట్ నా లంచ్ బాక్స్ లో వచ్చేది ఢిల్లీ కుజినే అనుకుంటున్నా అని చెప్పేసి అంతే. అక్కడ నవ్వారా? నీ నేమ్నెస్, ఇన్నోసెన్స్ వాళ్ళు చూపించావు తెలుసా? ఓకే మ్యామ్. నిజం చూపించారు. సో మొనలాగ్ ఇచ్చారా అమృత్ కాల్ గురించి? వాళ్ళే చెప్పారు ఫస్ట్ అమృత్ కాలంలో ఉన్నాం అదంతా. సో నీతి ఆయోగ్ హెడ్ గా ఆశ్రితం చేస్తే నువ్వు ఏ 5 areas లో ఫోకస్ చేస్తావు అని అడిగారు క్వశ్చన్.
అప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అయ్యో చెప్పు. మ్యామ్ క్వశ్చన్ ఎంత పెద్దగా ఉండిందంటే చెప్పు అసలు నీకు అంత గుర్తున్నంత వరకు చెప్పు. నాకు మొత్తం గుర్తుంది మ్యామ్. మన ప్రైమ్ మినిస్టర్ గారు అమృత్కాల్ అంటున్నారు, డెవలప్డ్ ఎకానమీ అంటున్నారు, యూత్ ఎనర్జీ అంటున్నారు. మరి నిజంగానే మనం డెవలప్డ్ ఎకానమీ అవ్వాలంటే నువ్వు నీతి ఆయోగ్ హెడ్ అయితే నెక్స్ట్ 25 years లో 5 core areas లో ఏ ఫోకస్ చేస్తావు, డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్, అండ్ దానిలో ఒక్కొక్క ఇనిషియేటివ్ నువ్వు ఏమేమి తీసుకుంటావు అని అడిగారు మ్యామ్. మైండ్ లో కొన్ని థాట్స్ వస్తున్నాయి కానీ ఇంత పెద్ద క్వశ్చన్ ని నేను పర్ఫెక్ట్ గా చెప్పాలంటే ముందే పెన్సిల్ పేపర్ ఉంది, సో మే యూజ్ ద పెన్సిల్ అండ్ పేపర్ అని అడిగాను కాన్ఫిడెంట్ గా. ఎస్ ప్లీజ్ అని అన్నారు. ఇమ్మీడియట్ గా కొన్ని రాసుకున్నామా, రాసుకొని ఒక 5 to 10 seconds అయింది. ఇంకా వెయిట్ చేపిస్తే బాగోదని చెప్తా మ్యామ్. ఫస్ట్ ది ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, సెకండ్ ది హెల్త్, డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ అన్నారు, థర్డ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ అని చెప్పాను, ఫోర్త్ ది అడ్రెసింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పాను మ్యామ్. ఎందుకంటే అన్ని ఎకానమీ గురించి మాట్లాడుకుంటే సోషల్ సైడ్ కూడా టచ్ చేయాలనిపించింది. ఫిఫ్త్ ది గ్రీన్ ఎకానమీ అని చెప్పాను మ్యామ్. బికాస్ మనం ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అదంతా చూస్తున్నాం కాబట్టి. ఇది చెప్పగానే ఆయనకి నాకు ఇద్దరికి హాలిస్టిక్ గా అన్ని అడ్రస్ చేసినట్టు అనిపించింది. సో ఆయన అన్నారు, దీనిలో నువ్వైతే ఏం ఫోకస్ చేస్తావు అన్నారు. చూసాను మనకి అన్ని పర్ఫెక్ట్ గా ఏం రావు, అన్ని ఏం రావని లేదు. సో చూసి మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది ఎడ్యుకేషన్ అన్నాను. ఎడ్యుకేషన్ అనగానే సరే ఎందుకు అని కూడా అడిగారు. వై అన్నారు. వై అంటే నేను అన్నాను, సార్ ఎన్ఈపీ 2020 వచ్చింది, మనం రూట్ లెర్నింగ్ మెమరైజేషన్ నుంచి వీఆర్ మూవింగ్ టువర్డ్స్ క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ, రేషనల్ అనాలిసిస్ అండ్ ఫ్యూ అదర్ కాంపోనెంట్స్. ఈ ట్రాన్సిషన్ లో ఈ జర్నీలో నేను పార్ట్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఐ బిలీవ్ ఐ కెన్ అండర్స్టాండ్ సైకీ ఆఫ్ ద స్టూడెంట్స్ బెటర్ అని చెప్పాను. థర్డ్ పాయింట్ ఏం చెప్పానంటే, ఇది నా కోసం యాడ్ చేసుకున్నా. ఇది సార్ నాది కంప్యూటర్, వన్ ఆఫ్ మై హాబీస్ ఈస్ కంప్యూటర్ గేమింగ్. అండ్ మెనీ కంట్రీస్ లో కంప్యూటర్ గేమింగ్ ని క్రియేటివిటీ ఇన్స్టిల్ చేయడానికి స్టూడెంట్ యంగ్ మైండ్స్ లో వాడతారు. వన్ ఈజ్ పోలాండ్. సో ఇది కూడా ఉంది కాబట్టి ఎక్స్పీరియన్స్, నేను దీనిలో పని చేయాలనుకుంటున్నా అని చెప్పాను. సో మెంబర్ 1 కొన్ని సివిల్ ఇంజనీర్స్ నేమ్స్ అడిగారు కదా? లేదు మ్యామ్, ఒక్క సివిల్ ఇంజనీర్ ఏదో స్పెసిఫిక్ ఒక నేమ్ అడిగారు. అది అసలు నాకు ఎప్పుడు విన్నట్టు గుర్తులేదు. ఏం చెప్పావు? సారీ సార్, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. షుడ్ రీడ్ అబౌట్. నవ్వుకుంటూ చెప్పావా, సీరియస్ చెప్పావా? నవ్వుకుంటూ చెప్పాను. ఒకసారి చెప్పు, అక్కడ ఎలా చెప్పావు అలా చెప్పినావు. ఒక 1 minute, ఒక 1 second ఆలోచించా మ్యామ్. ఎందుకంటే మరీ వెంటనే చెప్పేసి బాగుంది. సారీ సార్, ఐ షుడ్ రీడ్ అబౌట్ దిస్ అన్నా. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? అసలు విన్నావా ఈ పేరు అని అన్నారు. నో సార్ వినలేదు, ఐ రీడ్ అబౌట్ దిస్ అన్న. ఇంటర్వ్యూ మొత్తం నవ్వుకుంటూనే, అంటే నేను స్మైల్ మెయింటైన్ చేస్తా. ఒకసారి చూపి ఎలాంటి స్మైల్? అలాంటి స్మైల్ రైట్. హ్యావ్ యూ హర్డ్? ఓకే, ఆ పేరు నీకు తెలీదు. If there is a guest house of religious institution working on commercial basis, does it attract taxes? దీనికన్నా మంచి ఇన్నోవేటివ్ క్వశ్చన్ అనిపించింది. అసలు ఎందుకు అడిగారు ఈ క్వశ్చన్? నేను ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ నడిపే గెస్ట్ హౌస్ కి టాక్సెస్ కట్టాలా వద్దా? మనం పాలిటీలో చదువుతాం కదా మ్యామ్, రిలీజియన్ ఒక రిలీజియన్ ట్యాక్స్ చేస్తే ఇంకో రిలీజియన్ ని ప్రమోట్ చేసినట్టు అవుతుంది. సో వీ డోంట్ ట్యాక్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ లో ఉంటది కదా. అదే అది వేరు ఇది వేరు. అదే మెన్షన్ చేయలేదు మ్యామ్, నా మైండ్ లో ఏదో రన్ అయింది. బట్ ఈ పర్సన్ స్పెసిఫిక్, ఈ పర్సన్ ఏంటంటే అన్ని క్వశ్చన్స్ రాసుకొని వచ్చాడు. అది అడిగిన వెంటనే నాకు క్లియర్ గా తెలియదు. బట్ ఈ స్పెసిఫిక్ చెప్పాము, ఇఫ్ ఇట్ ఈస్ అ సెక్యులర్ బిల్డింగ్ ఆఫ్ అ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, ఇట్ కెన్ అట్రాక్ట్ టాక్సెస్. అప్పుడు ఎగ్జాంపుల్స్ లో ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అని చెప్పాము. అంటే నువ్వు ఢిల్లీలో టీటీడీ గెస్ట్ హౌస్ కి వెళ్తే వాళ్ళు దాన్ని రెంట్ కి ఇస్తారు. ఓకే, రెంట్ కి ఇచ్చినప్పుడు టాక్సెస్ ఉంటాయి దానికి. ఓకే ఓకే, if any religious institution have a guest house and they rent it out for commercial basis, they use it religious purpose కాకుండా commercial purpose అంటే ఖచ్చితంగా it will attract tax. అంతే చెప్పే ఆన్సర్. ఇట్లా చెప్పాను మ్యామ్, ఇఫ్ ఇట్ ఇస్ సెక్యులర్ బిల్డింగ్ ఆఫ్ ఎ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, it will attract tax. Okay, what about income tax? ఇన్కమ్ ట్యాక్స్ అని అడిగితే స్పెసిఫిక్ అడుగుతున్నారని ఓకే చెప్పలేదు మ్యామ్. సో సప్లై సైడ్ ఆఫ్ ఎకానమీ అని అడిగారు. ఎల్నినో లానినా ఆన్సర్స్ చెప్పావా? సప్లై సైడ్ నేను చెప్పడానికి ట్రై చేసిన మ్యామ్, అంటే మనకి ఈజీనే కదా ఇది చెప్పడానికి ట్రై చేసిన. ఆయన స్పెసిఫిక్ ఏదో పాయింట్ మైండ్ లో పెట్టుకొని రొనాల్డ్ రేగన్ ఇది అన్నారు, హిలరీ క్లింటన్ ఇది అన్నారు, ఈ కాంటెక్స్ట్ లో చెప్పు అన్నారు. నేను అది విన్నట్టు అనిపించలేదు. ఆనెస్ట్ గా సారీ సార్, ఐ షుడ్ రీడ్ అబౌట్ దిస్ అని చెప్పాను. ఎల్నినో లానినా ఎక్స్ప్లెయిన్ చెప్పాను మ్యామ్, క్లియర్ గా చెప్పాను. ఓకే,
Member 2. Amendment in 1970s added 2 important words to our constitution. What words? Which amendment? So as far as I remember, it is secular and socialist in 42nd Amendment of 1976. Okay, very good. And you And then proceeded for. You are from Telangana. You know Razakars? Do they do good job? అని అడిగారు. నువ్వు తెలంగాణ నుంచి రజాకార్స్ ఎవరో తెలుసా అని అడిగారు. ఏం చెప్పావు? ఇది యాక్చువల్లీ తప్పు చెప్పాను, ఎందుకంటే నాకు ఫ్యాక్చువల్ గా ఎర్రర్ ఉండింది. నేను ప్రైవేట్ బాడీ గార్డ్స్ అండ్ ట్యాక్స్ కలెక్టర్స్ అని చెప్పాను, కానీ వాళ్ళు యాక్చువల్లీ ప్రైవేట్ మిలిషియా. ఓకే, నో ప్రాబ్లం. పోలీస్ యాక్షన్. వాట్ ఇస్ పోలీస్ యాక్షన్? చెప్పలేదు మ్యామ్. ఓకే. 1000 పిల్లర్ టెంపుల్ ఇన్ వరంగల్. ఎన్ని సార్లు నువ్వు చదువుంటావు? 1000 స్తంభాల గుడి. ఏం చెప్పా? So it is built by Rudradeva of Kakatiya dynasty in 12th century AD. It is not being relocated, sir. It is being renovated for the last 20 years. Okay. How is Telangana doing at present? Telangana ఇప్పుడు ఎలా ఉంది? ఇది ఎకానమీ వైజ్, సోషల్ వైజ్ అని రెండు చెప్పాను మ్యామ్. ఎకానమీ వైజ్ లో జీడిపి చెప్పాను, 13 lakh crores అయింది. అండ్ పర్ క్యాపిటల్ జీడిపి బిగ్గర్ స్టేట్స్ లో ఫస్ట్ లోకి వచ్చింది ఈ ఇయర్. ఇన్వెస్ట్మెంట్స్ కూడా డ్రా చేస్తుంది. When it comes to social side, the government of Telangana is taking good initiatives for social development of all sectors. And okay. What is suo motu cognizance? Japan, courts taking up the case without any complaint being filed. Very good. Suo motu cognizance. So they also asked about judicial activism, judicial overreach. ఇది అడిగారు మ్యామ్. అంటే suo motu చెప్పగానే suo motu judicial activism overreach అన్నారు మ్యామ్. నేను ఇప్పుడు sir, it depends on case to case basis. If the courts take up the case where powers are clearly under legislative or executive, it is equal to encroaching their powers, so it is overreach. Otherwise it is judicial activism when it is in the interest of the nation and public interest. Okay, now kunu cheppavu. Oh, clear ga. So member 3, your birthday, how many days from now? Okay, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం కదా, June 5th నీ బర్త్డే. వాళ్ళు అది కూడా అబ్జర్వ్ చేశారు. 27th April నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు. చెప్పాము 37 to 38 days సార్. అట్లా చెప్పావు. ఏమన్నారు? Is that how you say your birth? You answer అని అన్నారు. Sorry sir, my date of birth is 5th June 2000 and now my birthday is 37 days away అని మళ్ళీ చెప్పాను. అంటే ఏమన్నారు? అప్పుడు ప్రొసీడెడ్ ఫర్. Okay. How can you not know millennial? It is very simple question. నాకు తెలుసు సార్, కాకపోతే నేను క్లియర్ గా లేను, అందుకే చెప్పొద్దు అనుకున్నాను. ఓకే. One unique thing about BITS Pilani. నేను చాలా యూనిక్ థింగ్స్ ఉన్నాయి కదా, ఇది చెప్పాలో అర్థం కాకపోతే సైలెంట్ గా ఉన్నా. వన్ యూనిక్ థింగ్ అంటే నో అటెండెన్స్ పాలసీ సార్ అని చెప్పాను. అప్పుడు ఆయన వాట్ ఈస్ CBCS అన్నారు. దీనికి ఏదో సపరేటెడ్ గా అడిగినట్టు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. అది అట్లా ఫుల్ గా అడిగింటే చెప్పేవాడిని నేను, కానీ CBCS అని అంటే తెలియదు సార్ అని అన్నా. అప్పుడు ఆయనే ఇట్ ఇస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ BITS Pilani ఇండియా. ఓకే. So he gave monologue on garbage and waste. How will you solve the garbage crisis in India? Garbage crisis, it is a whole problem of the entire supply chain. First and most important problem is that garbage segregation at source. Wet waste ni dry waste ni separate cheyali. Dry waste lo kuda plastic waste, hazardous waste, e-waste and other glass waste type separate cheyali. Chesi సోర్స్ దగ్గరే మాక్సిమం అయిపోవాలి. అండ్ దెన్ ఏమైనా మిగిలి ఉంటే ప్రాసెసింగ్ ప్లాంట్స్ కి పంపించి అక్కడ విత్ హ్యూమన్స్ as well as మెషిన్స్ మిగిలిన సెగ్రిగేషన్ చేసేది. రీసైక్లబుల్ వేస్ట్ ని రీసైక్లింగ్ ప్లాంట్స్ కి పంపించి, నాన్ రీసైక్లబుల్ వేస్ట్ ని సిమెంట్ ప్లాంట్స్ కి రా మెటీరియల్స్ గా పంపిస్తాయి. అండ్ బయో వేస్ట్ ఆర్ వెట్ వేస్ట్ ని మనం బయోగ్యాస్, మాన్యూర్ and vermicompost ki vadukochu sir. This is the model followed in Indore and I would like to emulate this across India. So sewage waste, kitchen waste ki teda adigaru, vaati gurinchi kuda adigaru. Tarvata water crisis in the world and specifically India, how will you solve this as a civil engineer? Yes ma'am. దీనికి civil నాకు ఆ క్వశ్చన్ వినగానే ఎందుకు టాప్ డౌన్ బాటమ్ అప్ అప్పుడు రెండు చెప్పాలనిపించింది. దట్ బిగ్ ఏ ప్రాబ్లం. సో నేను స్టార్ట్ చేసింది 18% ఆఫ్ పాపులేషన్ ఇస్ ఇన్ ఇండియా బట్ ఓన్లీ 4% వాటర్ రిసోర్సెస్. సో మనం ఇక్కడ టాప్ డౌన్ అండ్ బాటమ్ అప్రోచ్ రెండు తీసుకోవాలి. టాప్ డౌన్ లో డ్యామ్స్ కట్టాలి, ఇంట్రాబేసిన్ రివర్ లింకింగ్ చేయాలి అండ్ మెటీరియల్స్ లైక్ పర్వియస్ కాంక్రీట్ విచ్ అలౌ ద వాటర్ టు సింక్ ఇన్ అండ్ రీచార్జ్ గ్రౌండ్ వాటర్ aquifers అని చెప్పాను. బాటమ్ అప్ లో మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ టాకింగ్ అబౌట్ PM లైఫ్ మిషన్. సో మనం అందరం ఇన్వాల్వ్ అవ్వాలి బికాస్ ఇట్ ఇస్ దట్ బిగ్ ఏ క్రైసిస్. అండ్ సెకండ్లీ
లోకల్ ట్రెడిషనల్ వేస్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వాడుకోవాలి. రాజస్థాన్ లో జోహార్డ్స్ అని ఉంటాయి, మహారాష్ట్రలో ఇట్లా ఫ్లోయింగ్ వాటర్ మీద వైర్స్ కడతారు, సో వాటర్ స్లో అవుతుంది అప్పుడు వాడుకుంటారని. ఆపదాన్ని ఆజీ సిస్టమ్ ఆఫ్ ఆపదాన్ని ట్రై చెప్పాను. ఇది చెప్పగానే ఇది 4th మెంబర్ అడుగుతున్నాను. 5th మెంబర్ ఇంకా సెకండ్ ఆయన తలూపడం స్టార్ట్ చేశారు. ఒక ఆయన మహారాష్ట్ర నుంచి, ఒక ఆయన రాజస్థాన్ నుంచి. ఇక్కడ నుంచి ఈయన రాజస్థాన్ అని అర్థమైనా నెక్స్ట్ డే మెడికల్లో ఒక అమ్మాయి కలిసినప్పుడు ఆమె చెప్పింది దట్ దిస్ పర్సన్ ఇస్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఆమె ఆయన ఫోర్స్ గురించి అడిగారని. నేను లక్కీగా ఆ 2 చెప్పే వరకు వాళ్ళకి అంటే కనెక్ట్ అవుతుంది కదా. డన్ డన్ డన్. సో మెంబర్ 4 ఏమడిగారు? బిట్స్ పిలాని అటానమస్ అని అడిగారు. ఏంటి ఆ క్వశ్చన్? బిట్స్ పిలాని అటానమస్ ఉంది కదా, ఈయన ఎందుకు టాప్ వరల్డ్ లో టాప్ రీచ్ అవ్వట్లేదు అని చెప్పారు. దీనికి నేను 3 రీజన్స్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెర్చ్ అవుట్పుట్ ఇస్ వెరీ లో ఈవెన్ అమంగ్ కాలేజెస్ ఆఫ్ ఇండియా. సెకండ్, ఇట్ బీయింగ్ అన్ అటానమస్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు రిజర్వేషన్ పాలసీ పెట్టుకోలేదు, సో సోషల్ రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉంది. అండ్ అకార్డింగ్ టు ఇండియన్ మనీ ఫీ చాలా ఎక్కువ ఉంది అనగానే వాళ్ళు అవునా అన్నారు. ఎస్ సార్, 20 lakhs ఫర్ గ్రాడ్యుయేషన్ అంటే బిట్స్ పిలాని గ్రాడ్యుయేషన్ అవడానికి 20 లక్షలు ఖర్చు అవుతుంది. 2.5 lakhs ఈచ్ సెమిస్టర్ అవుతుంది. అంటే మెరిట్ కమ్ నీట్ స్కాలర్షిప్స్ ఉంటాయి, బట్ ఇదైతే జనరల్ ఫీ స్ట్రక్చర్. సో ఈ మూడింటి వల్ల ప్రాబ్లం ఉంది సార్. అండ్ దీనిలో మనం రీసెర్చ్ని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ఓన్లీ ఐఐటీస్ ఐఐఎస్సీస్కి ఇస్తుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కూడా ఎవరైనా ప్రూవ్ చేసుకోగలిగితే వాళ్ళు రిజల్ట్ చూపించినట్టు వాళ్ళకి ఇవ్వాలి సార్, అట్లా అడ్రస్ బాగుంటుంది అని. సో ఇండియాస్ టాక్సేషన్ సిస్టమ్ ఇస్ వియర్డ్. ఇండియాస్ ట్యాక్స్ బేస్ ఎలా ఉంది? ఇన్కమ్ ట్యాక్స్ కి కార్పొరేషన్ ట్యాక్స్ కి తేడా ఏంటి? ఏం చెప్తాం? ట్యాక్స్ బేస్ అఫీషియల్ గా యాక్టివ్ గా ట్యాక్స్ పే చేసేది అరౌండ్ 1% సార్ అని చెప్పాను. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఐటీ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ తేడా ఉంది ఎందుకు అని అడిగితే నేను అన్నాను ఇది స్పాంటేనియస్ గానే చెప్పాను, ముందు ప్రిపేర్ అయింది కాదు. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు కార్పొరేట్ ట్యాక్స్ అంటే. సెకండ్, ఆ ఇండస్ట్రీ కానీ ఆ కార్పొరేషన్ కానీ డెవలప్ అయినప్పుడు దాని ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఇండస్ట్రీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇట్ విల్ బెనిఫిట్ ది ఎంటైర్ ఎకానమీ. సో ఈ 2 రీజన్స్ ని మైండ్ లో పెట్టుకొని మనం ఇప్పుడున్న రేట్స్ పెంచితే బెటర్. అండ్ ఇప్పుడు కొత్త కార్పొరేషన్స్ కి వీఆర్ హ్యావింగ్ 15% ట్యాక్స్ రేట్ అని చెప్పాము. ఇది చెప్పాక వాళ్ళు అడిగారు నేను మారుస్తావా అని అన్నారు. నేనేం మార్చాను సార్, ఇట్ ఈస్ గుడ్. సో సెన్సెస్ గురించి అడిగారు, డీలిమిటేషన్ గురించి అడిగారు. బాగా చెప్పావా? ఇది నా బెస్ట్ ఆన్సర్. క్వశ్చన్ ఏంటి, నువ్వేం చెప్పావు? క్వశ్చన్ ఇప్పుడు సెన్సస్ అవ్వబోతుంది, దాని తర్వాత డిలిమిటేషన్ అవుతుంది. సౌత్ స్టేట్స్ ఆర్ సక్సీడెడ్ ఇన్ పాపులేషన్ కంట్రోల్. అవి డిసిన్సెంటివైజ్ అవ్వవా? ఎందుకంటే మనం ఇప్పుడు ఎంపీ అండ్ ఎమ్మెల్యే సీట్స్ పాపులేషన్ బేసిస్ మీద ఇస్తాం కదా. సో నేను కొంచెం స్టార్ట్ చేసి దాంతో ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసి తర్వాత ఎస్ డిసిన్సెంటివైజ్ అయితే అందుకని మనం ట్రాన్సిషన్ పీరియడ్ అని ఒకటి పెట్టుకొని ట్రాన్సిషన్ పీరియడ్ లో 15th ఫైనాన్స్ కమిషన్ లో కొంచెం పర్సెంటేజ్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనం ఒక 90% పాపులేషన్ ఇచ్చి 10% డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఇస్తే బాగుంటది. అప్పుడు అంతగా డిసిన్సెంటివైజ్ అవ్వవు, మనం గ్రోత్ ని కూడా ఇన్సెంటివైజ్ చేసినట్టు అవుతుంది అని చెప్పాను. ఇక్కడికి నేను ప్రిపేర్ అయిన ఆన్సర్ ఇంతకు ముందు, కానీ అక్కడ ట్రాన్సిషన్ పీరియడ్ అనగా నాకు ఏదో కట్ చేసినట్టు అనిపించింది. సో ఫైనల్ గా అక్కడ ఏం చెప్పానంటే సో అప్పుడు ఇంకా స్పాంటేనియస్ యాడ్ చేశాను. బట్ ఇప్పుడు లోక్సభలో వాళ్ళకి ఎక్కువ సీట్స్ వస్తాయి నార్థన్ స్టేట్స్ కి, పాపులేషన్ స్టేట్స్. ఫైనాన్స్ కమిషన్ కూడా వాళ్ళకే ఫండ్ ఇస్తుంది. ఇన్ఎవిటబుల్లీ డెవలప్మెంట్ విల్ ఫాలో. ఒకసారి డెవలప్మెంట్ అయ్యాక నా ఆంథ్రోపాలజీ పర్స్పెక్టివ్ లో చెప్తే సార్, డెవలప్మెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఫర్టిలిటీ. ఓవర్ టైం మన ట్రాన్సిషన్ పీరియడ్ అయిపోయే లోపు ఫర్టిలిటీ తగ్గిపోతుంది. అప్పుడు అక్రాస్ ఇండియా అన్ని పారామీటర్స్ సిమిలర్ అయిపోతాయి, విచ్ ఇస్ అవర్ అల్టిమేట్ గోల్ అని చెప్తారు. సరే ఆశ్రిత్, మొత్తం ఇంటర్వ్యూ అయిపోయిందని వాడే చెప్పారా? ఈ లాస్ట్ కి ఈ 5th పర్సన్ ఈ ఆన్సర్ విన్నాక నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, మంచి ఆన్సర్ అది. చైర్మన్ చూసి ఇట్లా అన్నారు, అది నాకు ఆన్సర్ కన్నారో మరి ఇంటర్వ్యూ అయిపోయిందని అన్నారో తెలియదు. అప్పుడు చైర్మన్ సార్, pleasure talking with you. We wish you very good luck. If you happen to stay in Delhi, please visit some places. ఏం చెప్పాము? నేను స్పాంటేనియస్ గా ముందు రోజు మా పేరెంట్స్ అక్షరధామ్ గురించి మాట్లాడుకుంటున్నా, నాకు అది మైండ్ లోకి వచ్చింది. సో ఐ వుడ్ లైక్ టు విజిట్ అక్షరధామ్ టెంపుల్ అండ్ నేషనల్ మ్యూజియం సార్. సో వచ్చావు, ఇప్పుడు చెప్పు, నువ్వే ఇంటర్వ్యూర్ అయితే ఇంటర్వ్యూకి ఎన్ని మార్క్స్ వస్తావు? 275. అంటే
కొంచెం టైం కూడా 4-5 రోజులు గడిచింది కాబట్టి ఇంకో ఆబ్జెక్టివ్ గా చెప్పగలం అనుకుంటున్నాను. నువ్వే ఉంటాయి ఈ పొజిషన్ లో, నువ్వు ఇంటర్వ్యూకి ఒక క్యాండిడేట్ సెలెక్ట్ చేసేటప్పుడు 275కి దీనికి ఎన్ని మార్క్స్ వేస్తావు? నేను ఒక 185+ వేస్తాను. ఏం చూసేస్తావు? చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్ గా మాట్లాడాను, ఎందుకంటే వేరే వాళ్ళు ఎట్లా మాట్లాడతారో తెలియదు, కానీ అంతమంది ముందు నేను భయపడకుండా నాకు అనుకున్న పాయింట్ ని పర్ఫెక్ట్ గా చెప్పగలిగాను అంటే అది గుడ్ థింగ్ అనిపించింది. ఓకే, అన్ని క్వశ్చన్స్ అనలిటికల్ గా ఉన్నాయి చాలా వరకు, గార్బేజ్ కానీ వాటర్ కానీ సోమోటు తర్వాత క్రియేషన్, ఇవన్నీ క్వశ్చన్స్ కి నాకు బ్యాలెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ కనిపించింది. అంటే ఏదో కొన్ని క్వశ్చన్స్ లో నువ్వు క్లారిటీగా చెప్పాలి. ఒక 3-4 క్వశ్చన్స్ మిలీనియల్స్ కానీ ఐఎమ్ నాట్ షూర్ అన్నావు, తర్వాత క్రెడిట్ బేస్డ్ చాయిస్ సిస్టమ్ అది కూడా అంతా చెప్పాను. మరి వీటన్నిటి నువ్వు మైనస్ చేసుకో, మామూలుగా మనం ఆబ్జెక్టివ్ గా మాట్లాడుకుంటాం. అంటే నేను అనుకున్నా మ్యామ్ కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి, అందరికీ అన్ని తెలవాలని వీలేదు. అండ్ ఇప్పుడు నేను ఏమనుకున్నట్టే మ్యామ్, ఆయన చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటే నేను చెప్పేవాడిని, సిబిసిఎస్ అంటే నేను చెప్పలేకపోతే నా తప్పు కాదని నేను అనుకున్నాను. అండ్ సోషల్ కోహెజన్ అని ఒకటి ఉంటుంది కదా, దానికి సోషల్ కోహెజన్ అనే దానికి నేను బాక్స్ టిక్ చేసినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే 2 సార్లు సోషల్ ఈక్వాలిటీస్ మెన్షన్ చేసినాను పిల్లల క్వశ్చన్ లో అంతకుముందు కూడా. అండ్ ఇంకొకసారి మారల్ ఇంటిగ్రిటీ ఉన్నట్టు అనిపించింది, ఎందుకంటే ఈ చిన్న క్వశ్చన్ ఇది కూడా తెలీదా, కానీ కొన్ని విషయాలు నీ నిజాయితీ బాగా కనిపించింది. అది ఢిల్లీకి నెల ముందు ఎందుకు వచ్చావు, తర్వాత కొన్ని క్వశ్చన్స్ లో డైరెక్ట్ నువ్వు నిజమే చెప్పావు, ఢిల్లీకి ఎప్పుడు వచ్చావు, అట్లాంటి క్వశ్చన్స్, ఎక్కడున్నావు, ఏం తిన్నావు, లంచ్ బాక్స్ అని నీట్ గా చెప్పావు. వాళ్ళ ముందు ఏదో వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చెప్పలేదు, ఆ ప్యూరిటీ ఆఫ్ థాట్ హార్ట్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని క్వశ్చన్స్ లో కన్ఫ్యూజన్ కనిపిస్తుంది కొన్ని ఆన్సర్స్ లో, రైట్? సో నీలాంటి యంగ్ పర్సన్ కి నిజంగానే వాళ్ళు ఇష్టపడతారు, ఎందుకంటే దే విల్ కమ్ విత్ జెన్యూన్ మైండ్ టు సర్వ్ ద పీపుల్ కదా. గ్యారంటీ లిస్ట్ లో నెంబర్ అయితే ఉంటుంది, ర్యాంక్ నెంబర్, అదే ర్యాంక్ అనేది వచ్చాక చూడాలి. సో మెయిన్స్ రాసేటప్పుడు నాకు ఒక ప్రామిస్ చేసావు, ఆన్ రికార్డ్ ఒప్పుకోవాలి. నువ్వేం ప్రామిస్ చేసావు నాకు చెప్పు, గుర్తొస్తే చెప్తున్నాను. ఒక ఇంతకు ముందు ర్యాంక్ వచ్చిన ఐఎస్ఆర్ లాగా, పేరు చెప్పమంటే చెప్తాను, శరత్ నాయక్ సార్ లాగా మెయిన్స్ పేపర్స్ కరెక్ట్ చేస్తాను. ఇప్పుడు మెయిన్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ నిజంగా నీకు ఐఏఎస్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఫిలిమ్స్ రాకపోతే ఓకే 2 months లో కనీసం ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేయలేదు, తర్వాత కష్టం, బట్ యు ఆర్ గోయింగ్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ హు ఆర్ రైటింగ్ అగైన్. నాకు కూడా హెల్ప్ చేయాలని ఉన్నాను, ఎందుకంటే స్టూడెంట్స్ కి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎట్లా ప్రిపేర్ అవ్వాలో తెలియదు, చెప్తారు అది చెప్పినప్పుడు వాళ్ళు నమ్మేస్తారు, కొంతమంది సరిగ్గా చెప్పరు. నా సైడ్ నుంచి నేను బెస్ట్ చెప్తాను. సో లాస్ట్ టైం మెయిన్స్ రాసేటప్పుడు శరత్ నాయక్ బాగా హెల్ప్ చేశారు. సో యూ వాంట్ టు క్యారీ దట్ లెగసీ అంతే ఉంటారు కదా. నేను ఎవరు అనలేరు చేస్తాను, నేనే చేస్తాను. అదే నువ్వు చెప్పావు కదా, నాకు అదే సంతోషం. నేను ఆ రోజు నేను అడిగాను, సో నువ్వు అందరి చేత కరెక్షన్ చేయించుకుంటే ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తావు సిఎస్బి కోసం గుర్తుందా? సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్, మీ డాడీ మమ్మీ రమ్మని 2 months మాతో నడమన్నారు, అమ్మా నాన్న రిజల్ట్స్ వచ్చాక అప్పుడు ఏం చేస్తాం? కరెక్షన్ చేస్తే వాళ్ళు పంపుతాం. ఇప్పుడే ఇక్కడ ఇల్లు రెంట్ తీసుకున్నాను, ఇక్కడే ఉంటామని చెప్తాను. ఓహో డన్. సో యూ విల్ గెట్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.